హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఈ నువ్వుల చిమ్లీ అనేది చూపిస్తున్నానండి. అదే నువ్వుల లడ్డూలండి. ఇవి నాగుల పంచమి, నాగుల చవితికి కానీ లేదంటే శనివారాల వ్రతానికి, శనివారం రోజు ఇలా స్వామివారికి నైవేద్యంగా అయినా పెట్టుకోవచ్చండి. లేదంటే ఇలా డైలీ ఒకటి తిన్నా మన హెల్త్కి కూడా చాలా మంచిది ఈ లడ్డూలు అనేవి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. ఒక కప్పు నువ్వులకి హాఫ్ కప్పు బెల్లం అండి. మీకు ఇంకాస్త తీపిగా కావాలి అంటే ముప్పావు కప్పు బెల్లమైనా వేసుకోవచ్చు. అంతేనండి. ఇవి చాలా తక్కువ ఐటెంతో తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఇలా పూజలకి హడావిడి లేకుండా నైవేద్యం కింద ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు నువ్వులను వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకి ఈ బెల్లాన్ని కూడా వేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇవి ఇలా నైవేద్యంగానే కాకుండా మనము రోజు ఒకటిగా తిన్నా కూడా మనకి శరీరానికి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఎముకలకి మంచి కాల్షియాన్ని అందిస్తుంది ఈ నువ్వులు అనేవి. నువ్వులు బెల్లము కాంబినేషన్ అయినా వీటిని ఈ ప్రసాదంగా తీసుకుంటాము చిమ్లీకి అలాగని. సో వీటిని ఎటువంటి డ్రై రోస్ట్ చేయాల్సిన లేదండి. ఒకవేళ మనం ఎక్కువ చేసుకోవాలి నిల్వ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం బెల్లాన్ని పాకం పట్టి ఈ నువ్వుల పొడిని దాంట్లో వేసి ఉండలుగా చుట్టుకోవడమేనండి. నేను ఇక్కడ నైవేద్యంగా చేస్తున్నాను కాబట్టి దీంట్లోకి కాస్త ఆవు నెయ్యి అనేది వేసి మొత్తం బాగా కలిపేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా ఉండలుగా చేసుకున్నాను. మీరు నాగుల చవితి పంచమికి ఇలా మనం పుట్ట దగ్గర పెట్టుకుంటే మాత్రం మొత్తంగా కలిపి ఒక ఉండలాగైనా చుట్టుకోవచ్చండి. నేను ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకున్నాను. మనకి ఈ నువ్వుల లడ్డు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాల్షియము ప్లస్ మళ్ళీ మనకి హెయిర్ గ్రోత్కి కానీ మన బోన్స్కి బలము అలాగే మన స్కిన్కి కూడా చాలా మంచిదండి. ఇలా ప్రసాదాన్ని అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని నైవేద్యంగా పెట్టేసుకోవడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.